ఇవాళ సీఎం జగన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం నాయకులను తెల్లవారుజాము నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు పలువురిని గృహ నిర్బంధం చేస్తున్నారు. జగన్ సభ జరిగే ప్రాంతంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ రెడ్డి శంకుస్థాపనలు చేసి వదిలేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆందోళన నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అటు జగన్ భీమవరం పర్యటన నేపథ్యంలో విద్యా సంస్థలను సెలవు ప్రకటించారు. విద్యా సంస్థలకు చెందిన బస్సుల్లో ప్రజలను, విద్యార్థులను సభా ప్రాంగణానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలించనున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశంతో అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరామనైనటువంటి నన్ను తెల్లవారుజాము నుంచి సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయం మెంటేవారి తోట భీమవరం సుందరయ్య భవనంలో రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆదేశాలతో పోలీసులు నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు గోపాలన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపీమూర్తి గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి నుంచి ఇళ్లకు వెళ్లి, ఆఫీసులకు వెళ్లి అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది. సీఎం జగన్ భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన నేతలను ఇప్పటికే ముందస్తు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని గృహ నిర్బంధం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. శంకరి, కొద్దిసేపట్లోనే రాష్ట్ర సీఎం జగన్ భీమవరం పర్యటన రానున్నారు. జగన్ అన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విచ్చేస్తారు. ఆయన పర్యటనకు సంబంధించి అటు అధికారులు, ఇటు పోలీసు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అయితే అన్ని రకాల కఠిన చర్యలతో చేపట్టారు. ప్రధానంగా ఎక్కడా నిరసనలు, ఆందోళనతో తలెత్తుకునే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి పలు పార్టీల నాయకులను అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అటు యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాసిరావును హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం కార్యాలయాన్ని కూడా నిర్బంధించేది. ఇలా మొత్తం అన్ని రకాల అవసరాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అయితే సీఎం పర్యటనగా అడ్డుకోవడానికి చర్యలు చేపట్టాలని మనం భావించాల్సి ఉన్నది. ముఖ్యంగా సీఎం జగన్ గతంలో భీమవరం పర్యటన వచ్చినప్పుడు దాదాపు 12 రకాల అభివృద్ధి పనులకు శిలాఫలకం వేశారు. అయితే ఒకటి కూడా అది అమలు కాలేదని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ అడ్డెక్ అవ్వకుండా సీఎం పర్యటన అడ్డుకుంటామని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామునే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ తన ఇంటి దగ్గర నుంచి రూట్ మార్చ్ నిర్వహించారు. దాదాపు కొంతసేపు రోడ్డు మార్గాన్ని మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ముఖ్యంగా సీఎం వస్తున్న సందర్భంలోనే సీఎం గో బ్యాక్ అంటూ వీళ్ళు నినాదాలు కూడా చేశారు. అదేవిధంగా ఈ సీఎం వచ్చిన తర్వాత గతంలో ఎక్కడైతే ఆయన అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు వేశారు అక్కడ నిరసన కూడా చేపడతామని చెప్పేసి బీజేపీ నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా లాయర్ని కూడా ఈ రోజు ఆందోళన నిర్వహించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా సీఎం పర్యటన నేపథ్యంలో ఉండి భీమవరం నియోజకవర్గంలోని పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ విద్యాసంస్థకు సంబంధించిన బస్సులను కూడా జనం ఏర్పాటు